హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు అనే దాని గురించి ముందు మాట్లాడదాం. ముచ్చటేంటిదంటే నబీల్ ఆఫ్రిది రీసెంట్గా మనకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టడం జరిగింది. ఓ 10 మంది కంటెస్టెంట్స్తో సపరేట్గా. ఇది జస్ట్ ఫొటోసే అని అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఫొటోస్ ఇంకా చాలా మీనింగ్ ఉంది, ఇంకా చాలా ఉంటుంది. సో దాని గురించి నేను అది చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్రేరణ ఖమ్మంతో ఒక ఫోటో దిగి ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటుంది. దాని పక్కకు ప్రేరణ ఖమ్మం అని మెన్షన్ చేసి పక్కకు డెవిల్ అంటే ఎవీల్ ఇంకా మనకు ఒక లవ్ సింబల్ పెట్టడం జరిగింది. ఏదైతే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏదైతే గొడవ పడడం జరిగిందో వీళ్ళు, సో అందులో దాన్ని కంపేర్ చేస్తూ ఇంకా వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఫన్నీ మూమెంట్స్ అవన్నీ జరిగినాయి. సో దానికి ఇక్కడ ఎవీల్ అని పెట్టి మనకు పక్కకైతే అది పెట్టడం జరిగింది. ఇంకా దాని తర్వాత నైని పావని గారిని మెన్షన్ చేసి స్టార్ ఇంకా మనకు హార్ట్ సింబల్ పెట్టడం జరిగింది. సో వీళ్ళ బాండింగ్ కూడా మంచిగానే ఉండే, హాయ్ బాయ్ లేకుండే కానీ మంచిగానే ఉండే, ఎందుకంటే నైని పావని అన్ని వీక్స్ మనకు సర్వైవ్ చేయలేదు కాబట్టి సో అలా జరిగింది. దాని తర్వాత థర్డ్ పిక్చర్ వచ్చేసి మన జబర్దస్త్ అవినాష్ అని మెన్షన్ చేసి కాకా ఏం సంగతి అని పెట్టారు. సో దానికి అవినాష్ కూడా రిప్లై మెన్షన్ బ్యాక్ ఇస్తూ సంగతి ఏముంటుంది ఇక మంచిగానే ఉన్నదని ఇట్లయితే చెప్పిండు. దాని తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే గౌతమ్ కృష్ణని మెన్షన్ చేస్తూ సోలో బాయ్ అని పెట్టడం జరిగింది. ఇంకా దాని తర్వాత కిరాక్ సీత మెన్షన్ చేస్తూ వీళ్ళిద్దరూ అప్పుడు ఉన్నప్పుడు చాలా బాండింగ్ ఉండే, ఫ్రెండ్షిప్ బాండింగ్. ఇక మన సీత వచ్చేసి రైడర్ అని, ఇంకా నబీల్ ఆఫ్రిది కూడా దానికి రిప్లై ఇస్తూ రైడర్ అని చెప్తారు. సో అది వీళ్ళ బాండింగ్ కూడా బయట కూడా అలానే ఉందంట. ఇంకా దాని తర్వాత విష్ణుప్రియ మెన్షన్ చేసి అప్లోడ్ చేసిన దానికి తిష్ణుప్రియ అని లవ్ సింబల్ పెట్టడం జరిగింది. సో వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎక్కడ వీళ్ళకు బాండింగ్ కుదరలేదు అంటే ఎప్పుడైతే విష్ణుప్రియ 5 మెంబర్స్ని నామినేట్ చేయాలి అంటే మనకు నబీల్ ఆఫ్రిది నామినేట్ చేసిందో అక్క, సో అప్పుడు నబీల్ ఆఫ్రిదికి నాకు అక్క లేరు, నేను యాజ్ ఏ తమ్ముడుగా నేను నామినేట్ చేసిన కానీ నాకు అక్క లేరు అని నబీల్ ఆఫ్రిది అన్నాడు. సో దాని వెనక మళ్ళీ ప్రేరణ నేను ఉన్నా కదరా సిస్టర్ని అని చెప్పింది. సో ఆ ప్రేరణ ఒకటే సిస్టర్ అని చెప్పిండు. సో అది కూడా కొంచెం ఫన్నీగా ఇక ఆ ముచ్చట్లు జరిగింది. ఇక బయట ఇట్లా తిష్ణుప్రియ అది ఇది అనే దాని గురించి వీళ్ళ బాండింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు టాస్కులు గట్రా ఉంటాయి కాబట్టి సో అది లైట్ తీసుకోవాలి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అభయ్ నవీన్తో అప్లోడ్ చేసి అభయ్ నవీన్కి మెన్షన్ చేసి డార్లింగ్ అని పక్కకు పెట్టిండు. సో అభయ్ నవీన్కి అలవాటు కదా అందరినీ డార్లింగ్ అని వినడం. సో దాని గురించి మనకు నబీల్ ఆఫ్రిది అయితే ఇట్లా పెట్టడం జరిగింది. దాని తర్వాత పృథ్వీరాజ్ని పెట్టి ఫైర్ సింబల్ పెట్టి పక్కకు లవ్ సింబల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పృథ్వీరాజ్ది ఇంకా మన నబీల్ది ఇన్సిడెంట్ ఏదో మీ అందరికి తెలిసిందే, హయ్యెస్ట్ లేచింది అంటే ఆ ఎపిసోడ్ అనేది చాలా హైలైట్. వీళ్ళు వ్యతిరేకంగా పోరు అని అనుకున్నారు. సో కంటెస్టెంట్స్ బాగా అందులోకి ఇందులో వేయాలి, 3 కంటెస్టెంట్స్ ఉంటారు. సో దాంట్లో మనకు నిఖిల్, యష్మి వీళ్ళందరూ పృథ్వీకి సపోర్ట్ చేయడంతో మన నబీల్ ఏమనుకున్నాడు, ఇక మనకు వీళ్ళు మనకు బాల్స్ ఇస్తలేరు కాబట్టి ఇక మనం కూడా వెళ్ళిపోదాం అంటే అక్కడ ఒక లొల్లి జరిగింది. ఆల్రెడీ మీకు గుర్తుంటుంది, టచ్ చేయకని ఇద్దరు ఫేస్ అప్ పెట్టుకున్నారు. సో అది కూడా హైలైట్. సో ఈ ఫోటో చూడగానే నాకు అది గుర్తుకొచ్చింది అన్నట్టు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఆదిత్య ఓం గారిని మెన్షన్ చేస్తూ అన్నగారు అని ఇట్లా లవ్ సింబల్ అయితే పెట్టి ఒక కిస్ సింబల్ అయితే పెట్టడం జరిగింది. మంచిగా ఉన్నది, ఓకే బాండింగ్ ఇలా మిమిక్రీ కానీ ఇదన్నీ. ఇంకా నెక్స్ట్ నిఖిల్ మలియాకల్ పెట్టి పక్కకు డ్యాన్స్ వేస్తూ ఇంకొకటి లవ్ సింబల్ అయితే పెట్టడం జరిగింది. సో వీళ్ళకు ఎక్కడ ఏం కాలేదు కానీ ఆ బీన్స్ టాస్క్లో మనకు నిఖిల్ని ఓడిద్దామని ఇంకా వాళ్ళిద్దరిని ఓడిద్దామని మన అవినాష్ని అయితే క్యాప్టెన్సీ చేసారు. సో అది వీళ్ళు జరిగింది అన్నట్టు. ఇక కొంచెం ఉంటుంది, ఇక ఈగో హట్టింగ్ ఉంటాయి కొన్ని బిగ్ బాస్లో. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది. బయటకు వచ్చినాక వీళ్ళ బాండ్లు అయితే ఇట్లానే ఉన్నాయి, ఏం మారలేదు. సో వీళ్ళ బాండింగ్ ఎలా అనిపించింది మీకు? విష్ణుప్రియ ఇంకా మన నబీల్, నిఖిల్, పృథ్వీ, నబీల్, సో వీళ్ళ బాండింగ్ అప్పుడు ఇట్లనే ఉంది, ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. మనకు ఏంటంటే బయట టెలికాస్ట్ కాదన్నట్టు. ఓకేనా, రైట్. మరి ఈ వీడియో గిత్తే ఇలాంటి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర ముచ్చట అన్నీ ఉన్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నస్తాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.